సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 17వ వార్డు చింతల చెరువులో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 60 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాలకు ప్రహరీ గోడ లేకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల ప్రారంభమై ఏళ్లు గడుస్తున్నా ప్రహరీ లేకపోవడంతో ఆకతాయిలు, కోతులు, కుక్కలు, ఇతర రకాల బెడద ఎక్కువైపోయిందని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. రాత్రి సమయంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ప్రజాప్రతినిధులు, అధికారులు కలగజేసుకుని పాఠశాల చుట్టూ ప్రహరీ గోడను నిర్మించి రక్షణ కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. పేరు అల్వాల వెంకన్న, మాది చింతల చెరువు. ఇది చింతల చెరువులో గవర్నమెంట్ స్కూల్ కాడ నుంచి మాట్లాడుతున్నాం. మేము మా విజ్ఞప్తి తెలియజేసిన ఏమనగా, ఇప్పుడున్న జనరేషన్లో పిల్లగాళ్ళకి ఇక్కడ పారిగొడ స్కూల్కి అందుబాటులో లేదు. చాలా గలీజ్గా ఉంది చుట్టుపక్కల వాతావరణాలు. పిల్లగాళ్ళు భోజనం చేసేటప్పుడు చుట్టుపక్కల కుక్కలు, పందులు అన్నీ రావడం జరుగుతుంది. ఇదే స్కూల్లో నేను కూడా చదువుకున్నాను. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ప్రైవేట్ స్కూల్లో మొత్తం మంచిగా ఉన్నా కానీ గవర్నమెంట్ స్కూల్లో డెవలప్మెంట్ కావట్లేదు. చాలా తరాలు మారినాయి, యుగాలు మారినాయి, కానీ ఇప్పుడు రాజకీయం కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. అటు ఇటో ఒక చిన్న గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడే వస్తున్నారు, రానియకుండా చేస్తున్నారు. ఈ పారిగోడ అనేది కట్టిస్తే కొద్దిగా శుభ్రంగా ఉంటుంది. పారిగోడ కట్టి గేట్ పెడితే పిల్లగాళ్ళు కూడా బయటికి వెళ్ళకుండా ఉంటారు, నీట్గా ఉంటుంది. స్కూల్ కూడా డెవలప్మెంట్ అవుతుంది. స్కూల్లో కూడా కొద్దిగా ప్రిఫరెన్స్ మంచిగా ఇస్తున్నారు. దాన్ని నాకు విజ్ఞప్తి పెట్టుకోవాల్సింది కోరుతున్నాను. ఈ పిల్లగాళ్ళు ఈ స్కూళ్ళని చూడకుండా మిగతా వాళ్ళు జల్సా చేయడానికి స్కూల్ ఒక అడ్డా అయిపోయింది. సిగరెట్లు, సీసాలు అన్నీ పొద్దునట్టు వచ్చి టీచర్లు, ఈ సార్లు తీయాల్సి వస్తుంది. పిల్లగాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది చూసి పిల్లగాళ్ళు కూడా మారే అవకాశాలు ఉంటాయి. ఇది ఒకటి మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరు ప్రొటెక్షన్ చేయాల్సింది కోరుతున్నాను. చింతల చెరువు నుంచి విజ్ఞప్తి. నా పేరు మౌర్సి శ్రీనివాసు, మా చింతల చెరువు. నేను కూడా ఈ స్కూల్లో చదువుకున్నా. చిన్నప్పటి నుంచి ఈ స్కూల్లో 40-50 సంవత్సరాలు అయింది. స్కూలు డెవలప్మెంట్ అనేది చుట్టూ కాంపౌండ్ ఇట్లా కట్టించి పిల్లలకు బందోబస్తు చేసి పాటకి ఇట్లా పెట్టిస్తే మంచిగా ఉంటుంది. గవర్నమెంట్ వారు విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో విషయం ఏంటంటే, ఈ మధ్యాహ్నం పూట పందులు కానీ కుక్కలు కానీ వాళ్ళు భోజనం చేసేటప్పుడు చాలా అసహ్యంగా ఉంటుంది. ఆ స్మెల్ కూడా మున్సిపాలిటీ కాలనీలు వాసన కూడా వస్తుంది. మళ్ళీ మధ్యరాత్రి కూడా ఈ పేకట కానీ అది కానీ తాగుడు కానీ ఇక్కడ దుర్వ్యసనాలు అవుతున్నాయి. స్కూల్ ఒక అడ్డగా మారింది. దీనికి ఒక కాంపౌండ్ బందోబస్తుగా చేసి ఒక గేట్ వాల్ పెట్టిస్తే స్కూలు ఒక అందంగా ఉంటట్టు, ఈ ప్రభుత్వాన్ని కూడా మంచి పేరు ఉంటుందని గవర్నమెంట్ వారికి విజ్ఞప్తి చేస్తారు.